ఇదే మాదిరిగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ చూస్తూ ఉంటే మీ అందరూ కూడా మీరు చూపిస్తున్నటువంటి అభిమానం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ప్రతి అవ్వకి, ప్రతి చెల్లెమ్మలకి, అక్క చెల్లెళ్ళకి, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా నా మీద మీ మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. సూపర్. అంటే మనం తీసుకునే పాత్ర ఎలా ఉంటే అలా బిహేవ్ చేస్తేనే వాడు నటుడు అవుతాడు. యాక్చువల్గా జగన్ గారి స్కిట్స్ చాలా ఎన్ని చేసి ఉంటావు నువ్వు? చాలా 370 300 పైన, 350 370 అటు 370 పైన. అందులో ఫస్ట్ చేసిన స్కిట్ నీకు గుర్తుందా? అంటే ఫస్ట్ చేసిన స్కిట్ ఏంటి? ఏమైనా ఐడియా ఉందా? గుర్తుందా? అంటే ఎక్కువ చేసావు కదా, మర్చిపోయి. అంటే అన్నగారి స్కిట్లు చాలా చేసేసానండి. అలాగే గగన్ గ్యారేజ్ అని లోకేష్ గారు కూడా దాని గురించి మాట్లాడారు. గగన్ గ్యారేజ్ అని చెప్పి గగన్ గ్యారేజ్ ఒక వీడియో చేసాం. అవును, చూసాను నేను. అంటే వీడియో కాదు, డెమో. అవును, ఒక డెమో చేసాము. అది లోకేష్ గారు కూడా మాట్లాడారు దాని గురించి. అలాగే ఇక గ్యాంగ్స్ ఆఫ్ గగన్ అని చెప్పేసి వెబ్ సిరీస్లు, అలాగే డెమోస్ అని, ఇటుపక్క షార్ట్స్, ఇలా బోల్డ్ అని చేసేసాం. అందువల్ల ఎక్కడ ఏంటి నాకే అర్థం కావట్లా. కాదు అంటే ఇవన్నీ చేసినప్పుడు యాక్చువల్గా అల్టిమేట్గా అవతల వాళ్ళు అయితే అఫెండ్ అవుతారు, డెఫినెట్గా అఫెండ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని ప్రైజ్ చేస్తూ చేసిందేం కాదు. పార్టీ ప్రచారంలో, తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా నువ్వు ఒక క్యారెక్టర్, ఒక ఆర్టిస్ట్గా నువ్వు చేసింది. అవును సార్. కానీ అవి ఎవరు చేయించారు ఏంటి అవన్నీ పక్కన పెట్టేసి చేసిన వ్యక్తి ఇతను చేశాడు కాబట్టి మమ్మల్ని, మా అన్నని, మా జగన్ అన్నని ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడనో, లేకపోతే వ్యంగ్యంగా చేస్తున్నాడనో, వ్యంగ్యంగా చిత్రీకరిస్తున్నాడు అని చెప్పి ఒక రకమైన అఫెండ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అలాగే ఎవరు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే, ఒకవేళ జగన్ అన్న ఇలా చేస్తే ఎలా ఉంటదని నువ్వు చూపించే తమ్ముడు. అంటే మా జగన్ అన్న ఎప్పుడు ఒక సీరియస్, ఒక విధానం, ఆయన ఒక పొలిటికల్ గా ఆయన విధానంలో వెళ్తుంటారు. ఒకవేళ జగన్ అన్న ఇలా కూడా చేస్తుంటే అది ఎలా కామెడీగా ఉంటుందని నువ్వు చూపించావు. సబ్జెక్ట్ అనేది పక్కన పెట్టండి, రాజకీయాలకు అతీతంగా ఇది పక్కన పెట్టండి. కానీ ఆ క్యారెక్టర్ని అంత బాగా తీసుకొని మీరు మమ్మల్ని కూడా నవ్విచ్చే ప్రయత్నం చేశారు. అన్న మీద అభిమానం ఉంది ఎవరికి, వాళ్ళకి, నాకు ఉంది, నేను చేయగలిగాను. అన్న కూడా ఇలా చేస్తే ఎలా ఉంటుందని మీరు చేసి చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళు అప్రిషియేట్ చేశారు. ఇంకంటే ఏం కావాలి. యాక్చువల్గా ఇవి చూసిన తర్వాత చంద్రబాబు గారి వరకు వెళ్ళిందా? ఇది అందరికి వెళ్ళింది. బాబు గారు దగ్గరికి వెళ్ళింది, చంద్రబాబు గారు చూశారు. లోకేష్ గారు అయితే డైరెక్ట్ గా ఒక స్టేజ్ మీద మాట్లాడారు నా గురించి పర్టికులర్ గా. ఏమన్నారు? ఒక తమ్ముడు జగన్ గారి లాగా గెటప్ వేసి, వైట్ షర్ట్ వేసి చాలా బాగా చేస్తున్నారు తమ్ముడు అని చెప్పి అన్నగారు, లోకేష్ అన్నగారు అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ సార్ అంటే బాగా ఇష్టం, చంద్రబాబు గారు అన్న ఇష్టం. అటు సినీ ఫీల్డ్ లో ఇప్పుడు 16 సినిమాలు రిలీజ్ కున్నాయి, 16 మూవీస్ రిలీజ్ కున్నాయి. అప్కమింగ్ 16 నుంచి స్టార్ట్ చేస్తున్నాం ప్రమోషన్. ఒక పెద్ద సినిమా థియేటర్ ముందుకు వస్తుంది, మన ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. మంచి క్యారెక్టరు. అయితే అందులో బట్టలు ఉండవు, ఓన్లీ గోచిపాతే ఉంటది. గోచిపాత ఉంటది వితౌట్ బట్టలు లేకుండా ఒక గోచిపాత పెట్టుకొని సినిమా మొత్తం 2 గంటల సినిమా యాక్ట్ చేశా. అది కూడా బయటకు వస్తుంది. రేపు ప్రమోషన్ లో దిగేస్తాను అదే గెటప్తో ఆంధ్రాకి వెళ్తున్నా. గోచిపాత పెట్టుకొని ఆంధ్రాకి వెళ్తున్నా. ఈ జగన్ చేసినట్టున్నారు అనుకుంటారేమో, కానీ అది రాజకీయంగా ఏమైనా ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయి నిన్న. సో కూటమి అనేది క్లీన్ స్వీప్ చేసింది. అసలు వైసీపీ వాళ్ళు ఊహించిన విధంగా, అంటే వాళ్ళు ఓడిపోయినా గౌరవప్రదంగా 60, 70, 80 సీట్లు వస్తాయని అనుకున్నారు. అవి కూడా రాకుండా మరి 11 అంతవరకే వాళ్ళు పరిమితం అయిపోయారు. జగన్ గారు కాకుండా 10, అంతే కదా? జగన్ గారితో సహా అనుకుంటా. లేదు 11 మంది. జగన్ గారు కాకుండా 10 మంది గెలిచారు. సో ఇలాంటి సమయంలో ఒకవేళ జగన్ గారి క్యారెక్టర్ చేసిన వ్యక్తి ఒక సినిమా నటుడిగా గోచి పెట్టుకుని వస్తున్నాడంటే మళ్ళీ అది వేరే విధంగా సంకేతాలకు వెళ్ళే అవకాశం ఉందేమో. అంటే జనాలు ఆ పరిణితి ఉందంట. ఇప్పుడు ఈ మాటకు ఒకటే నేను మాట చెప్తున్నా.
ప్రజలు ఎప్పుడూ కూడా క్లీన్గా ఉంటారు. మిగతా వాళ్ళే అతి ఉత్సాహంతో మాట్లాడుతుంటారు. గుర్తుపెట్టుకోండి, అతి ఉత్సాహంతో మాట్లాడే వాళ్ళు కొంతమంది, వాళ్ళు మేధావుల కంటే అతి మేధావులు. మేధావులు వేరు, అతి మేధావులు వేరు. ఈ మేధావులు మాట్లాడినా అతి మేధావులు మాట్లాడినా ఇద్దరికి దెబ్బలే. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజల్ని నిర్ణయించలేం మనం. వాళ్ళు ఎప్పుడు క్లీన్గా ఉంటారు. వాళ్ళకి ఏం కావాలి అనేది క్లియర్గా తెలుసు. ప్రజలకి ఏం కావాలో ప్రజలకి క్లియర్గా తెలుసు. మనమేదో డబ్బులు ఇచ్చో, లేకపోతే మనమేదో మీటింగులు పెట్టో, మనమేదో బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చో, మనమేదో మందు ఇచ్చి స్టేజ్ల మీద కూర్చొని మాట్లాడితే సరిపోదు. మనం అనుకుంటాం మనం బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేసాం, సారసేసా ఇచ్చేసాం, మనం చెప్పే మాటలకి ఉరుతులు ఊగుతున్నారు, డీజే పెట్టి ఇచ్చాం, జనాలు వస్తున్నారు కదిలని. నా జనానికి ఏం కావాలో తెలుసు. ఎందుకంటే నేను కూడా ఒక జనాభాను కాబట్టి, నేను జనాల్లో నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి నాకు జనం గురించి తెలుసు. ఇప్పుడు పొలం పని చేసేవాడు, బర్రెలు కడ పేడెత్తేవాడికి కష్టం తెలుసు, కడుపు ఆకలి తెలుసు. ఏసీలో కూర్చున్న వాళ్ళకి తెలియదు. సో జనాల్లో పరిణితి ఉంది, నటుడిగానే చూస్తారంటారు. నటునిగానే చూస్తారు, రాజకీయ నాయకుల్లాగానే చూస్తారు. జగన్ గారి పాత్ర చేసిన మీకు రాజకీయాలతో ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే మీరు ఒక నటుడిగానే భావిస్తారా? మేము ఎప్పుడు నటులేమండి, రాజకీయాలం కాదు. రాజకీయాలు అనేవి ఇప్పుడు లేవు. ఇప్పుడు మాకు దాంతో అవసరం కూడా లేదు. ఇప్పుడు ఓన్లీ నటులమే. ఒకవేళ ఆ సమయంలో అంటే జగన్ గారి క్యారెక్టర్ టీడీపీ వాళ్ళకి చేస్తూ ఉండే సమయంలో వైసీపీ వాళ్ళు చంద్రబాబు గారి క్యారెక్టర్ కూడా మాకు చెయ్యండి, ఇలాంటి స్కిట్స్ చేస్తాము అని అనుంటే చేసేవారా? అది పరిస్థితులను బట్టి. అది పరిస్థితులు. ఇప్పుడు ఒక నటుడుగా అంటే అప్పుడు పరిస్థితులే సరే అన్నీ అనుకూలిస్తే అవుతాయి, అది వేరే విషయం కాదంటలేదు. ఒక నటుడుగా చేయాలని తపన అయితే మీకుందా? వాళ్ళు రమ్మని వస్తేనే చేస్తాం. ఓకే చేయగలుగుతారు. ఇప్పుడు వాయిస్ వినిపించాను కదా, చంద్రబాబు గారి వాయిస్ కూడా వినిపించాను. చెయ్యడానికి మీకైతే సమ్మతి ఉంది అని అంటున్నాను. అంతే ఉంటదండి, ఉంటది. అంటే మీరు ఆలోచించేది ఎప్పుడు ఒక నటుడుగా. నేను ఎప్పుడు నటుడిని. ఆ పార్టీ వాళ్ళు పిలిచినా, జగన్మోహన్ రెడ్డి అన్న పిలిచినా, చంద్రబాబు అన్న పిలిచినా, లేకపోతే పవన్ కళ్యాణ్ అన్న వచ్చి ఈ స్కిట్ చేయవా సునీల్ అన్నా కూడా పార్టీలకి ఎప్పుడు మేము అతీతులమే. మాకు కులాలు, మతాలు, రాజకీయాలు, ప్రాంతాలు ఇవి ఉండకూడదు. ఈ 4 మాకు ఉండకూడదు. మేము ప్రజల మనుషులమి. రాజకీయ నాయకులైనా నటులైనా ప్రజలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ప్రజల ఆస్తులు. రాజకీయ నాయకులైనా నటులైనా ప్రజల ఆస్తులు. నటులకి కులాలు పెట్టకూడదు, రాజకీయ నాయకులకి కులాలు పెట్టకూడదు, మతాలు పెట్టకూడదు, ప్రాంతీయాలు పెట్టకూడదు, భాషలు పెట్టకూడదు. వాళ్ళు అనంతం, ఎక్కడికైనా పోవచ్చు, చేయొచ్చు. కానీ వాళ్ళకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. మేము పరిమితులకు లోబడే చేస్తాం. కానీ జనాన్ని నొప్పించి జనం చేత అనిపించుకునే ప్రయత్నాలు ఎప్పుడూ చేయం. ఏం చేసినా కూడా వాళ్ళ ఆశీర్వాదమే. ఇంతమంది ప్రజలు అసలు ఇంతమంది నన్ను ఫాలో చేసి, నన్ను అభిమానించి, నన్ను ఎక్కడ కనిపించిన ఫోటోలు దిగి నన్ను అభిమానిస్తూ, నన్ను హక్ చేసుకుంటూ ఉన్నారంటే అది మామూలుగా ఒక నటుడికే సాధ్యం. అది రాజకీయ నాయకుడిని అయినా సరే ఇవాళ చూస్తారు, రేపు మర్చిపోతుంటారు. కానీ ఒక నటుడిని మాత్రం ఎప్పటికీ మర్చిపోరు చచ్చేదాకా. నేను నటుడిగా ఉండాలనుకుంటున్నాను అంతే. యాక్చువల్గా అంటే నీ బయట కూడా మేనరిజమ్స్ ఆల్మోస్ట్ అంటే జగన్ గారిని ఎక్కువ ఇమిటేట్ చేయడం వలన ఏంటో మరి ఆ పాత్ర పరకాయ ప్రవేశం చేయడం వలన ఏమో ఆల్మోస్ట్ నువ్వు ఎక్కువగా జగన్ గారి అంటే మామూలుగా మాట్లాడిన కూడా నాకు జగన్ గారే కనిపిస్తున్నారు. అది మీ ప్రాబ్లం. అంతేనా? ఇప్పుడు కంటికి పొరలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? కాదు, నేను అడిగేది ఏంటంటే జనం ఎవరైనా వచ్చి జగన్ గారిని అంటే ఇప్పుడు అక్కడ ఆయన చూడలేకపోయినా మిమ్మల్ని జగన్ గారు అనుకుని పొరపాటు పడినా లేకపోతే ఇంకా మీరే మా జగన్ గారు అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. నేను జస్ట్ కాఫీ బయటకు వచ్చాను, ఒక ఆటో డ్రైవర్ అన్న వచ్చి నా వీడియో చూస్తూ నా కాడికే వచ్చి జగన్ గారే కదా, ఇదిగో నీ వీడియో చూస్తున్నానమ్మా. నేను ప్రత్యక్షంగా జగన్ అన్న చూడలేకపోయినా నేను మిమ్మల్ని చూస్తున్నా, చాలా సంతోషంగా ఉందని అని చెప్పి సెల్ఫీ దిగని పోయినాడు. జనాలు ఎప్పుడు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, ఆదరిస్తారు, అన్నం పెడతారు. జనానికి నచ్చంది ఒకటేనండి, పొగరు. జనానికి ఎప్పుడు నచ్చంది పొగరు. అది ఎప్పటికీ చూపించకూడదు జనానికి. అది చాలా 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 మనిషిని కూడా చంపేస్తుంది. పొగరు, గర్వం, నాకేంటి, నేను జనం ఎప్పుడు నా కాలు కింద, నా చెప్పు కింద అనుకున్నవాడు పతనం అయిపోతాడు ఎప్పటికైనా సరే. ఎప్పుడైనా సరే
బిఫోర్ ఫలితాలు కానీ ఆఫ్టర్ ఫలితాలు కానీ బిఫోర్ ఫలితాలు కానీ రాజులు కానీ నవాబులు కానీ ఎవరైనా సరే అంతరించిపోయారుగా. మనమంతా మనుషులు అండి. మనుషుల్లా బిహేవ్ చేస్తే వాళ్ళంతా ఇప్పుడు కుర్చీలో కూర్చోవడమే జనాలు మనం వేరు కాదు కదా, అందరం ఒకటే. మేము ఎప్పుడైనా ఒకటేనండి. నేను జనం మనిషిని కాబట్టి, జనాల్లో నుంచి వచ్చాను కాబట్టి, కడుపు ఆకలితో వచ్చాను కాబట్టి, జనంతో ఎలా ఉండాలో నేర్చుకున్నాం కాబట్టి, అందుకని ఈరోజు 4 పూట్ల అన్నం తినగలుగుతున్నాం. లేకపోతే అది సాధ్యం కాదు. ఓకే.